పీఎఫ్ డబ్బులు ఆగిపోయాయా? అయితే ఈ కొత్త వెబ్సైట్ మీకోసమే. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ఖాతాదారునకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎప్పుడో ఏళ్ల క్రితం కంపెనీలు మారినప్పుడు లేదా పాత పీఎఫ్ ఖాతా వివరాలు మర్చిపోయినప్పుడు ఆ డబ్బులు ఏమయ్యాయో తెలియక ఇబ్బంది పడుతున్న కోట్లాది మంది ఉద్యోగుల కోసం ఈ ప్రాప్తి అనే సరికొత్త డిజిటల్ పోర్టల్ను తీసుకువస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య వెల్లడించారు. గతంలో చాలామంది ఉద్యోగులు పీఎఫ్ ఖాతాలు ఉన్నప్పటికీ యూఏఎన్ నంబర్ లేకపోవడం వల్ల లేదా ఆ వివరాలు గుర్తులేకపోవడం వల్ల పాత డబ్బులను క్లెయిమ్ చేయలేకపోతున్నారు. అలాంటి పాత లేదా నిలిచిపోయిన ఇనాపరేటివ్ ఖాతాలను గుర్తించి ట్రాక్ చేసి ప్రస్తుత ఖాతాతో లింక్ చేయడానికి ఈ ప్రాప్తి పోర్టల్ ఉపయోగపడుతుంది. దీని పూర్తి పేరు ఈపీఎఫ్ ఆధార్ బేస్డ్ యాక్సెస్ పోర్టల్ ఫర్ ట్రాకింగ్ ఇనాపరేటివ్ అకౌంట్స్. యూఏఎన్ లేకపోయినా పర్వాలేదు. సాధారణంగా పీఎఫ్ ఖాతాను యాక్సెస్ చేయాలంటే 12 అంకెల యూఏఎన్ నంబర్ అవసరం. అయితే యూఏఎన్ వ్యవస్థ రాకముందు పనిచేసిన వారికి లేదా పాత ఖాతా ఐడీలు మాత్రమే ఉన్నవారికి ఈ పోర్టల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆధార్ కార్డ్ ద్వారా సురక్షితంగా లాగిన్ అయ్యి పాత ఖాతా వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. ఆ పాత ఖాతాను ప్రస్తుత యూఏఎన్తో లింక్ చేసి నిలిచిపోయిన డబ్బులను తిరిగి పొందవచ్చు. నిర్వీర్య ఖాతాలు అంటే ఏమిటి? ఏదైనా పీఎఫ్ ఖాతాలో వరుసగా 3 సంవత్సరాల పాటు ఎలాంటి కాంట్రిబ్యూషన్ జమ కాకపోతే దానిని నిర్వీర్య ఖాతాగా పరిగణిస్తారు. ఉద్యోగ విరమణ చేసినా, విదేశాలకు వెళ్లినా లేదా సభ్యుడు మరణించినా ఇలాంటి ఖాతాలు నిలిచిపోతాయి. సాధారణంగా ఇలాంటి ఖాతాలపై వడ్డీ కూడా లభించదు. అందుకే ఈ డబ్బులను వెంటనే గుర్తించి కొత్త ఖాతాకు బదిలీ చేసుకోవడం మంచిది. ఎవరికి ఎక్కువ ఉపయోగం? పాత ఉద్యోగులకు, అంటే 2014 కంటే ముందు పనిచేసి యూఏఎన్ లేని వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. కంపెనీలు మారిన వారికి, పాత పీఎఫ్ ఐడీలున్నప్పటికీ లింక్ చేయని వారికి ఇది మంచి అవకాశం. ప్రస్తుతం వేరే సంస్థలో పనిచేస్తున్నవారు కూడా పాత సొమ్మును సులభంగా కొత్త ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. మొదటి దశలో మెంబర్ ఐడీలు గుర్తుండి ఖాతాలు నిలిచిపోయిన వారికి ఈ పోర్టల్ ద్వారా వేగవంతమైన సేవలు అందించనున్నారు. మీ పాత పీఎఫ్ సొమ్మును తిరిగి పొందడానికి ఈ డిజిటల్ వేదిక ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.